నమస్తే సార్, వెల్కమ్ టు న్యూస్ 360 సార్. నమస్తే డాక్టర్ గారు, ఫిబ్రవరిలోనే వరల్డ్ క్యాన్సర్ డే జరుపుకుంటున్నారని విన్నాం. పర్టికులర్గా ఫిబ్రవరిలోనే వరల్డ్ క్యాన్సర్ డే ఎందుకు జరుపుకుంటారు? సో ఇప్పుడు దాని గురించి మాట్లాడే ముందు జనరల్గా ఇప్పుడు ఇంట్లో ఆడవారికి క్యాన్సర్ వచ్చింది అనుకుందాం, మగవారికి క్యాన్సర్ వచ్చింది అనుకుందాం, ఇద్దరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ అందుతుందంటారా, లేదా ఆడవారికి ఏమైనా వివక్ష ఉంటుందంటారా? ఒకటి, ఒక సేమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ సపోజ్ ఒక యంగ్ చైల్డ్ అంటే పిల్లానికి వచ్చింది, ఒక 70 years ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వచ్చింది, ఇద్దరికి ఒకే రకమైన ట్రీట్మెంట్ అందుతుందంటారా? అందకపోవచ్చు. ధనికులకి అండ్ డబ్బు లేని వాళ్ళకి ఒకే రకమైన ట్రీట్మెంట్ అందుతుందా? అందకపోవచ్చు. అంటే ఇటువంటి అసమానతలు అనేటివి సహజంగా ఉంటాయి. ఒకటి. నెక్స్ట్, క్యాన్సర్ అనగానే చాలామందికి క్యాన్సర్ అనగానే ఒక మరణ శాసనం, అంటే మనం ఖచ్చితంగా చనిపోతాం అని భయపడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ భయం వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అటువంటి వారికి మనం అవగాహన కలిగించగలగాలి, రైట్? నెక్స్ట్, ఇంతకుముందు అన్నట్టు మనం అపోహలను తీసేయాలి, అవగాహన కలిగించాలి, ఈ వివక్ష గురించి మనం మాట్లాడగలగాలి, రైట్? ఇవన్నిటి గురించి అండ్ క్యాన్సర్ రాకుండా ముందే ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి, క్యాన్సర్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా, అసలు ప్రాపర్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఏమున్నాయి, ఇట్లా అందరికీ ఒక అవగాహన కలిగించేందుకు ఒక పర్టికులర్ డే చూస్ చేసుకున్నారు. అదే వరల్డ్ క్యాన్సర్ డే. అది February 4th ఉంటుందండి. దానిలో ఎట్లుంటాయంటే ఈ త్రూఅవుట్ వరల్డ్ వైడ్గా జరుపుకుంటారు. దీనికి నోషన్ ఏంటంటే ఒక్కొక్క 2 yearsకి ఒకసారి ఒక్కొక్క కొటేషన్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వీ కెన్ అండ్ వీ విల్, ఆర్ ఐ యామ్ అండ్ ఐ విల్, అంటే నేను క్యాన్సర్ వచ్చినా భయపడను, క్యాన్సర్ని నేను జయిస్తాను అనే ఫీలింగ్ వాళ్ళకి ఇవ్వగలగాలి. వీ కెన్ అండ్ వీ విల్ అంటే ఏంటంటే మనం అందరం కలిసి ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వగలగాలి, వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. అట్లా ఒక్కొక్క కొటేషన్ ఉంటుందండి. ఆ కొటేషన్ ప్రకారం మనము జరుపుకుంటూ ఉంటాం వరల్డ్ క్యాన్సర్ డే ఆన్ February 4th.